ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫోటోలు పెడుతున్నారా? అయితే ఈ మార్పులు తప్పకుండా చేయాల్సిందే. ఇంట్లో దేవుడి ఫోటో పెట్టడం మొదలు బీరువా అమర్చే వరకు చిన్న చిన్న విషయాలే, కానీ వాస్తు పట్టింపు ఉండేవారికి అవి కూడా పెద్ద విషయాలే. ఇంతకీ ఇంట్లో ఏవి ఎక్కడ అమర్చాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి వల్ల అంతా మంచే జరగాలి, కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆందోళన కలగకూడదు, తరచూ సమస్యలు రాకూడదు. కష్టాలు సమస్యలకు కారణం వాస్తు మాత్రమేనా అంటే ఇది కూడా ఓ భాగం అని చెబుతారు వాస్తు పండితులు. అయితే వాస్తు పట్టింపు లేని వారికి ఎలాంటి బాధ లేదు, కానీ వాస్తు పట్టింపు ఉండే వారికి మాత్రం పునాది రాయి మొదలు ఇంటి నిర్మాణం, ఆ తర్వాత ఇంట్లో అణువణువు సెంటిమెంటే. మరి వాస్తు పట్టింపు ఉండేవారు ఇవి పాటిస్తున్నారో లేదో తెలుసుకోండి. ఇంటి ముఖద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫోటోలు అమర్చరాదు. కేవలం దేవుళ్ళ ఫోటోలు మాత్రమే అమర్చాలి. వినాయకుడి ఫోటో పెడితే ఇంకా మంచిది. ఇంటి గోడలు కట్టేటప్పుడు తాపీ మేస్త్రీలు పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తుంటారు. వాటిని అవసరం తీరిన వెంటనే ఆ కన్నాలు తప్పనిసరిగా మూసేయాలి. వాయువ్యం పెరిగిన లేదా మూతపడిన, వాయువ్యంలో ఇంకా దోషాలేమైనా ఉంటే వాయుపుత్రుడైన హనుమంతుడిని ఆ ప్లేస్లో ఉంచి పూజిస్తే ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం ఈ 4 వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు. బీరువాలో నైరుతి వైపు ఉంచి ఉత్తరానికి తెరిచినట్టుండాలి. తూర్పు, ఉత్తర ప్రహరీ గోడలపై పూల చెట్లు పెంచరాదు. 3 పసుపు కొమ్ములు పసుపు దారంతో గుమ్మానికి కడితే దృష్టి దోషం తొలగిపోతుంది. పడమట వైపు స్థలం కొనుక్కుంటే భార్యకు అనారోగ్యం, నష్టం. ఈశాన్యంలో బరువు ఉంచరాదు. పడమర, దక్షిణం వైపు బరువులు ఉంచొచ్చు. దేవాలయాల నీడ, ధ్వజస్తంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.